Hello my dear friends, welcome back to IAC, the Hindu newspaper analysis. ఈ రోజు మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. ఈ ఆర్టికల్ దేని గురించో ఒక ఇంట్రొడక్షన్ ఇస్తాను. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా కేరళలో ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగింది. ల్యాండ్ స్లైడ్స్ కామన్గా జరుగుతుండే స్టేట్స్లో కేరళ ఒకటి. అటువంటి కేరళలో ల్యాండ్ స్లైడ్స్ జరగడం చాలా మేజర్ ఇష్యూగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన బిగ్గెస్ట్ ట్రాజిడిక్ ఇన్సిడెంట్స్లో ఇది ఒకటి. అయితే ఈ ల్యాండ్ స్లైడ్స్ వెనుక ఉన్న రీజన్స్ ఏంటి, ఇది ఎవరి ఫెయిల్యూర్గా చెప్పాలి, ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి, ఈ ప్రాబ్లమ్స్కి మెయిన్గా రీజన్స్ ఏంటి అండ్ సొల్యూషన్స్ ఏంటి, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా వాళ్ళు ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు ఆర్టికల్ దేనికోసమో చెప్పాను కాబట్టి లెట్ మీ ఆల్సో టెల్ యూ వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ద ఆర్టికల్ టుడే. డస్ దిస్ ఆర్టికల్ బిలాంగ్ టు ఈజీ లెవెల్ ఆర్ మోడరేట్ లెవెల్ ఆర్ డిఫికల్ట్ లెవెల్? ఈ ఆర్టికల్ ఈజీ టు మోడరేట్ లెవెల్గా చెప్పచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఈ ఆర్టికల్ ఈజీగా ఫీల్ అవుతారు, కొంతమంది మాత్రం కొంచెం మోడరేట్గా ఫీల్ అవుతారు. బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ దిస్ ఆర్టికల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. కాకపోతే ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఈరోజు ఎడిటోరియల్ ఆర్టికల్లో చాలా వొకాబులరీ వచ్చాయి. మోర్ దాన్ 15 ఇంపార్టెంట్ వొకాబులరీ కూడా వచ్చాయి. ఆ వొకాబులరీ తెలియకపోవడం వల్ల మాత్రమే ఎక్కడైనా కొంచెం ఆర్టికల్ అర్థం కాకపోవచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ద వొకాబులరీ మీనింగ్స్, ఐఎమ్ ప్రెటీ ష్యూర్ దాట్ యూ విల్ ఫైండ్ దిస్ ఆర్టికల్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఎందుకంటే బేసిక్గా ఈ ఆర్టికల్ కాంటెక్స్ట్ చాలా సింపుల్. కేరళలో ల్యాండ్ స్లైడ్స్ జరగడం వల్ల కొంతమంది చనిపోతున్నారు, దానికి సంబంధించిన ఆర్టికల్. కాంటెక్స్ట్ చాలా ఈజీ ఉంది కాబట్టి ఒక్క వొకాబులరీ చూసుకుంటే చాలు అండ్ యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్ ది ఆర్టికల్. కాకపోతే అక్కడక్కడ ఒక 3-4 సెంటెన్సెస్ కొంచెం లెందీ సెంటెన్సెస్ ఉన్నాయి. అదర్ దాన్ దట్ ఐఎమ్ వెరీ ష్యూర్ యూ విల్ ఫైండ్ దిస్ ఆర్టికల్ ఈజీ. ఇక లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాము. ఆగస్ట్ 1 హిందూ న్యూస్ పేపర్లో మనం ఎడిటోరియల్ కాలంలోకి వెళ్ళిపోదాం. ఎండింగ్ ఆఫ్ ద సెషన్లో కొన్ని వొకాబులరీ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో కేరళ మస్ట్ రీస్టోర్ డెన్యూడెడ్ ఫ్లోరా అండ్ రీహాబిలిటేట్ పీపుల్ ఇన్ వల్నరబుల్ ఏరియాస్. ఈ హెడ్లైన్ అర్థం అవ్వాలంటే బేసిక్గా మనకి హెడ్లైన్స్లో ఉన్న 2 వొకాబులరీ తెలియాలి. ఒక వొకాబులరీ ఏంటంటే ఫ్లోరా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ఫ్లోరా? మీకు ఫ్లోరా అండ్ ఫానా అంటాం కదా, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటాం. సో బేసికల్గా ఫ్లోరా అంటే ప్లాంట్స్. డెన్యూడెడ్ ఇక్కడ యాడ్జెక్టివ్ ఫామ్లో యూజ్ చేశారు. సో సింపుల్గా తెలుగులో చెప్పాలంటే డెన్యూడెడ్ అంటే చాలా దెబ్బతిన్న, పాడైపోయిన, విచ్ఛిన్నమైన అంటాం కదా, అలా అనమాట. సో డెన్యూడెడ్ అంటే సంథింగ్ విచ్ ఈస్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. ఏం లేదమ్మా, చాలా రిపీటెడ్గా జరుగుతున్న ఇటువంటి ఇన్సిడెంట్స్ వల్ల ప్లాంటేషన్ చాలా ఎఫెక్ట్ అయింది. డెన్యూడెడ్ ఫ్లోరా అంటే చాలా పాడైపోయిన ప్లాంటేషన్. కాబట్టి ఇంతలాగా పాడైపోయిన ఈ ప్లాంటేషన్ని ఖచ్చితంగా కేరళ మళ్ళీ రీస్టోర్ చేయాలి అంటున్నాడు. దాంతోపాటు ఏమన్నాడు, అండ్ రీహాబిలిటేట్ పీపుల్ ఇన్ వల్నరబుల్ ఏరియాస్. వల్నరబుల్ అంటే బలహీనమైన ప్రదేశాల్లో, అంటే వల్నరబుల్ అంటే ఏ ఏరియాస్ అయితే ఇటువంటి ఇన్సిడెంట్స్ వల్ల చాలా డ్యామేజ్ అవుతాయో అటువంటి ఏరియాస్లో ఉన్న జనాల్ని మనం త్వరగా వేరే ప్లేస్కి తీసుకువెళ్ళి వాళ్ళకి సేఫ్టీని ప్రొవైడ్ చేయాలి. రీహాబిలిటేషన్ అంటే తెలుసు కదా, టేక్ దెమ్ టు ఏ సేఫర్ ప్లేస్. సో హెడ్లైన్స్లోనే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఏమన్నాడు, చాలా దెబ్బలు తిని పాడైపోయిన పరిస్థితిలో ఉన్న ఈ ప్లాంటేషన్ని, ఫ్లోరాని మనం త్వరగా మళ్ళీ రిపేర్ చేయాలి. ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్న జనాల్ని కూడా మనం త్వరగా రీహాబిలిటేట్ చెయ్యాలి అంటున్నాడు. హెడ్లైన్స్ అయితే క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మన ఆర్టికల్లోకి వెళ్దాం. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ సెంటెన్స్ ఇన్ ఎ వెరీ నట్షెల్ మేనర్. ఓకేనా? క్లైమేట్ చేంజ్ కెన్ ఎంకరేజ్ అన్ప్రెసిడెంటెడ్ వెదర్. ముందు కామా పెట్టారు కాబట్టి అక్కడ దాకా చూద్దామా. క్లైమేట్ చేంజ్ అనేది అన్ప్రెసిడెంటెడ్ వెదర్కి ఇంకా పెంచుతుంది అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం అవ్వాలంటే మీకు అన్ప్రెసిడెంటెడ్ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేకుండా ఉన్న వాతావరణం. దానికి రీజన్ ఏంటి? క్లైమేట్ చేంజ్. సింపుల్గా చెప్పాలంటే క్లైమేట్ చేంజ్ మరీ ఎక్కువ అయిపోతుంది ఈ మధ్యన కదా. ఇంత దారుణంగా ఉన్న ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతోంది అంటే అన్ప్రెసిడెంటెడ్ వెదర్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గానే పెరిగిపోతుంది అంటున్నాడు. ప్రెసిపిటేటింగ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ దాట్ మే సర్ప్రైజ్ లోకల్ రెస్పాండర్స్. ఇంత దారుణమైన క్లైమేట్ చేంజ్ వల్ల అన్ప్రెసిడెంటెడ్ వెదర్ కండిషన్స్ పెరిగిపోతున్నాయి.
దానివల్ల ఏమవుతుంది, చాలా న్యాచురల్ కెలామిటీస్ కూడా జరుగుతున్నాయి, చాలా విపత్తులు కూడా వస్తున్నాయి అన్నమాట, న్యాచురల్ డిజాస్టర్స్ కూడా వస్తున్నాయి. ప్రెసిపిటేటింగ్ అంటే కాస్. అవి ఎంత దారుణమైన న్యాచురల్ కెలామిటీస్ వస్తున్నాయంటే వాటి మ్యాగ్నిట్యూడ్స్ కూడా చాలా ఎక్కువ, ఊహకు అందలేనంత ఎక్కువ ఉద్రిక్తతలో ఈ సంఘటనలు జరుగుతున్నాయి అంటున్నాడు. సెకండ్ సెంటెన్స్ అందరూ కూడా కేర్ఫుల్గా చూడండి. ద calamitous landslides in Wayanad district in Kerala on July 30 are not necessarily such disasters. అలా అని రీసెంట్గా మనకి వైనాడ్ డిస్ట్రిక్ట్లో ఈ ల్యాండ్ స్లైడ్ సంఘటనలు ఏవైతే జరిగాయో అవి జూలై 30th జరిగాయట. ఆర్ నాట్ నెసెసర్లీ సచ్ డిజాస్టర్స్. అయితే కేరళలో జూలై 30th వైనాడ్ డిస్ట్రిక్ట్లో జరిగిన ఈ ల్యాండ్ స్లైడ్స్ వీటి అంత డేంజరస్ అయితే కాకపోవచ్చు, కానీ parts of Kerala have been bearing the brunt of heavy rains during the southwest monsoon and the landslides are yearly affair. ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఏంటంటే ఏడాదికి ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే వస్తున్నాయి. అంటే ల్యాండ్ స్లైడ్స్ అనేది సీరియస్ ప్రాబ్లమే, కానీ అవి ఎప్పుడో కానీ రేర్గా రావట్లేదు, 6 monthsకి ఒకసారి కానీ ఇయర్లీ వన్స్ కానీ మాత్రమే వస్తున్నాయి. సో ల్యాండ్ స్లైడ్స్ అనేది ప్రాబ్లమే కానీ అది మెయిన్ ప్రాబ్లం కాదు. మరి మెయిన్ ప్రాబ్లం ఏంటి? కంటిన్యూస్గా పడుతున్న వర్షాల వల్ల కేరళ రాష్ట్రం చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు. బేరింగ్ ద బ్రంట్ అంటే ఇబ్బంది పడడం. బేరింగ్ ద బ్రంట్ అంటే ఏంటి? ఇబ్బంది పడడం. సో ల్యాండ్ స్లైడ్స్ అనేవి ప్రాబ్లమే, కాదని చెప్పట్లేదు, కానీ ల్యాండ్ స్లైడ్స్ కంటే సీరియస్ ప్రాబ్లం ఏంట్రా అంటే ఈ కంటిన్యూస్ రెయిన్ఫాల్. దిస్ వీక్ హెవీ రెయిన్స్ ట్రిగ్గర్డ్ మల్టిపుల్ ల్యాండ్ స్లైడ్స్ దట్ హ్యావ్ కిల్డ్ 200 people అండ్ లేడ్ వేస్ట్ టు ఏ ఫ్యూ విలేజెస్. ఈ మధ్యకాలంలో కేరళలో ఈ 1 weekలో గత వారం రోజుల్లో కేరళలో కంటిన్యూస్గా పడిన వర్షాల వల్ల ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి. అలా జరిగిన ల్యాండ్ స్లైడ్స్లో సుమారుగా 200 మంది చనిపోయారు. దాంతోపాటు చాలా విలేజెస్ నాశనం అయిపోయాయి. ద రీజియన్ ఈజ్ ఎ టూరిస్ట్ డెస్టినేషన్ అండ్ incentivizes infrastructure development టు మ్యాక్సిమం రెవెన్యూ పొటెన్షియల్. వాస్తవానికి కేరళ గురించి మనందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్. దానివల్ల కేరళ ఆర్థిక వ్యవస్థ కూడా, ఎకానమీ కూడా దీని మీద చాలా వరకు బేస్ అయి ఉంది. ద చలియార్ రివర్ హియర్ స్ప్రింగ్స్ ఫ్రమ్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ అరౌండ్ 2 km and flows in a sheer path towards Velarmala, bringing fast waters and also sweep relatively more sediment downstream. ఇక్కడ మనం ఒక రివర్ గురించి మాట్లాడుకోవాలి, దాని పేరు చలియార్ రివర్. ఈ చలియార్ రివర్ అనేది మనకి డౌన్ స్ట్రీమ్లో ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే సెడిమెంట్ కూడా ఎక్కువ ఫామ్ అవుతుంది. సెడిమెంట్ అంటే మనకి నది కింద ఏదైతే పార్టికల్స్ ఉంటాయో ద రివర్ బెడ్ దాని మీద ఉంటుందని సెడిమెంట్ అంటాం కదా. సో ఈ చలియార్ రివర్ అనేది ఆల్రెడీ డౌన్ స్ట్రీమ్లో ప్రవహించడం వల్ల, దానికి తోడు హెవీ రెయిన్స్ ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఇవన్నీ కలబోసి పెద్ద డ్యామేజ్ని క్రియేట్ చేస్తున్నాయి అంటున్నాడు. నెక్స్ట్ సెంటెన్స్ ఏమన్నాడో చూద్దాం. ద రెయిన్స్ దిస్ ఇయర్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ ద రివర్స్ వాల్యూమ్ అండ్ ఫోర్స్ విచ్ స్వెప్ట్ అప్ డెబ్రిస్ అండ్ డిపాజిటెడ్ ఇన్ ద విలేజెస్ సెటిల్డ్ ఆన్ ద లెస్ స్టీప్ ల్యాండ్ వేర్ మెనీ ఆఫ్ ద డెత్స్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్. నేను చెప్పిన సెంటెన్స్ ఇక్కడికి వచ్చింది. ఏమొచ్చింది? ఆల్రెడీ భయంకరమైన ల్యాండ్ స్లైడ్స్, కంటిన్యూస్గా పడుతున్న వర్షాలకి తోడుగా ఈ చలియార్ రివర్ డౌన్ స్ట్రీమ్లో ఉండడం వల్ల సెడిమెంట్స్ అనేవి, డెబ్రిస్ అనేవి ఊర్లలోకి వచ్చేస్తున్నాయి. మీరు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కూడా వీడియోస్ చూసే ఉంటారు. కొన్ని చోట్ల మనకి హెవీ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ జరిగినప్పుడు సెడిమెంట్స్ అంటాం, అంటే డస్ట్ పార్టికల్స్, అలాగే డెబ్రిస్ అంటాం, వేస్ట్ పార్టికల్స్, ఇవన్నీ ఆ విలేజెస్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇళ్లల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల చాలామంది చనిపోతున్నారట. But the tragedy is compounded by the fact that heavy rains here in 2020 had caused the Cheliyar to strip swaths of its upstream areas of plant cover, leaving more rocks and humus vulnerable to being displaced. Already భారీ వర్షాలు, దానికి తోడు భయంకరమైన ల్యాండ్ స్లైడ్స్, దానికి తోడు డౌన్ స్ట్రీమ్లో ప్రవహించే ఇటువంటి రివర్స్ వల్ల ఓవరాల్గా జరిగే డ్యామేజ్ పెరిగిపోతుంది. కాంపౌండెడ్ అంటే పెరిగిపోవడం. కాంపౌండెడ్ అంటే ఏంటి? పెరిగిపోవడం.
2020లో కూడా బేసిక్గా ఏమైందంటే మనకి చాలా భయంకరమైన వర్షాలు వచ్చాయి. దాని కాన్సిక్వెన్సెస్ ఇంకా అక్కడున్న జనాలు ఫేస్ చేస్తున్నారట. హ్యాడ్ కాజ్డ్ ద చెలియర్ టు స్ట్రిప్ స్వాట్స్ ఆఫ్ ఇట్స్ అప్స్ట్రీమ్ ఏరియాస్ ఆఫ్ ప్లాంట్ కవర్. స్వాట్స్ ఆఫ్ ఇట్ అంటే ప్లెంటీ ఆఫ్, చాలా మటుకు భాగం అంటున్నాడు. దాంట్లో చాలా మటుకు పోర్షన్ వల్ల ప్లాంట్ కవర్ పాడైపోయింది. దానివల్ల లీవింగ్ మోర్ రాక్స్ అండ్ హ్యూమస్ వల్నరబుల్ టు బీయింగ్ డిస్ప్లేస్డ్. చివరికి ఎలా అయిపోయింది, మనం డిస్ప్లేస్మెంట్ కూడా చేయలేని సిచ్యువేషన్లోకి వచ్చేసాము. సో ఫస్ట్ పారాగ్రాఫ్ కంప్లీట్ అయింది. ఇప్పటిదాకా మనం చూసిన ఫస్ట్ పారాగ్రాఫ్లో మనం నేర్చుకున్న విషయాలు ఏంటి అంటే, అర్థం చేసుకున్నది ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే మూడే పాయింట్స్ అమ్మ. ఒకటి ఏంటంటే, రీసెంట్గా కేరళలో జరిగిన ల్యాండ్ స్లైడ్స్ చాలా డేంజరస్ సిచ్యువేషన్ క్రియేట్ చేసాయి. నెంబర్ 2, బేసికల్గా కేరళలో ల్యాండ్ స్లైడ్స్ అనేది సీరియస్ ప్రాబ్లమే, కానీ అవి ఇయర్లీ వన్స్ కానీ 6 monthsకి ఒకసారి కానీ జరుగుతాయి. రెగ్యులర్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే హెవీ రెయిన్స్. ఈ హెవీ రెయిన్స్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ కూడా జరుగుతున్నాయి. ప్రాబ్లం నెంబర్ 3 ఏంటంటే, కొన్ని నదీ జలాలు ఎలా ఉన్నాయంటే డౌన్ స్ట్రీమ్లో ప్రవహిస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఓవరాల్గా ఈ 3 ప్రాబ్లమ్స్ కలిసి సిచ్యువేషన్ ఇంకా ఎక్సాసర్బేట్ చేస్తున్నాయి, ఇంకా వర్సన్ చేస్తున్నాయి. దానికి తోడు 2020లో పడిన భయంకరమైన వర్షాల తాలూకు ప్రభావం ఇంకా కేరళలో కాన్సిక్వెన్సెస్ని అక్కడ జనాలు ఫేస్ చేస్తున్నారు. తర్వాత ఏమన్నాడు చూడండి, ద జియోగ్రఫికల్ పెక్యులారిటీస్. ఏమన్నాడమ్మా? ద జియోగ్రఫికల్ పెక్యులారిటీస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఇడుకి, ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఇడుకి, కొట్టయం, మల్లాపురం అండ్ వైనాడ్ హ్యావ్ బీన్ ఎవిడెంట్ ఫర్ ఇయర్స్. చాలా కాలం నుంచి మనందరికీ తెలుసు కేరళలో ఉన్న కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, కొట్టయం, అలాగే ఇడుకి, మల్లాపురం, వైనాడ్, ఇలాంటి ప్లేసెస్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉండే పెక్యులారిటీస్ చాలా ఎక్కువ. పెక్యులారిటీ అంటే విభిన్నత, డైవర్స్, స్పెషల్ క్వాలిటీస్ అనమాట. పెక్యులియర్ అంటే చాలా విభిన్నమైన. సో ఈ ప్రదేశాల్లో జియోగ్రఫికల్ కండిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొట్టయంలో జియోగ్రఫికల్ కండిషన్స్ ఒకలా ఉంటాయి, ఇడుక్కిలో జియోగ్రఫికల్ కండిషన్స్ ఒకలా ఉంటాయి. ఓకే, దానివల్ల ఏమైపోయిందంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్గా మారిపోయాయి. అంటే ఈ ప్రదేశాల్లో ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా మనకి ల్యాండ్ స్లైడ్స్ అనేవి రావచ్చట. దే ఆల్సో ఫీచర్ ప్రామినెంట్లీ ఆన్ ల్యాండ్ స్లైడ్ రిస్క్ మ్యాప్స్. చివరికి ఎలా అయిపోయిందంటే పరిస్థితి నాడు కేరళలో ల్యాండ్ స్లైడ్స్ అనగానే మనకి ఈ ప్రదేశాలు గుర్తొచ్చేస్తున్నాయట. అంటే అంత వల్నరబుల్ ప్లేసెస్గా ఈ ప్లేసెస్ మారిపోయి అంటున్నాడు. బ్లేమ్ ఫర్ ద ల్యాండ్ స్లైడ్స్ డెడ్లీ రికరెన్స్ మస్ట్ దస్ బి షేర్డ్ బై క్లైమేట్ చేంజ్. అయితే ఇంత దారుణమైన సిచ్యువేషన్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, మేజర్ రీజన్ ఎవరు అంటే క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఇంత దారుణమైన పొజిషన్లో ఉండడం వల్ల మనకి ల్యాండ్ స్లైడ్స్ అనేవి మళ్ళీ రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. అండ్ ఏ స్టేట్ దట్ హ్యాస్ బీన్ రిపీటెడ్లీ కాట్ ఆఫ్ గాడ్ అంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. అంటే బేసిక్గా కేరళలో ఉన్న కొన్ని ప్రదేశాల్లో రిపీటెడ్గా ల్యాండ్ స్లైడ్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు క్లైమేట్ చేంజ్. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏమైంది ఓవరాల్గా అంటే మనకి టోటల్ కేరళ స్టేట్లోనే మనకి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఏ రికరింగ్ ఇష్యూ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ల్యాక్ ఆఫ్ అడ్వాన్స్ వార్నింగ్ అండ్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్. ఇది ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే పారాగ్రాఫ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మనం పెద్దగా కొత్త విషయాలు ఏమీ చెప్పుకోలేదు. చెప్పిన పాయింట్ రిపీట్ అవుతూ వచ్చింది కదా, మీకు అలా అనిపించిందా? నాకు అలా అనిపించింది. ఎందుకంటే ఇప్పటిదాకా చూసిన సెంటెన్సెస్లో ఒకే పాయింట్ రివర్స్లో మార్చి చెప్పినట్టు అనిపించింది. ఏంటా పాయింట్ అంటే కేరళలో భారీ వర్షాలు, ల్యాండ్ స్లైడ్స్ చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నాయి అన్నాడు. కొన్ని ఏరియాస్ కేరళలో చాలా వల్నరబుల్గా మారిపోయాయి అన్నాడు. వీటితో పాటుగా మేజర్గా ఉన్న ప్రాబ్లం ఏంటి కేరళలో అంటే మనకి ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ సరిగ్గా లేదట. దానికి తోడు అడ్వాన్స్ వార్నింగ్ కూడా లేదట. అంటే ల్యాండ్ స్లైడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషను
ఎవరు ముందే సరిగ్గా ఇవ్వలేకపోతున్నారట. దానికి తోడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎవరు ప్రిపేర్డ్గా ఉండకపోవడం మరొక రీజన్. ల్యాండ్ స్లైడ్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ ఎకలాజికల్లీ ఫ్రెజైల్ ఏరియాస్. ఇది ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ఏ ప్రదేశాల్లో అయితే వాతావరణ పరిస్థితులు చాలా డెలికేట్గా ఉంటాయో, ఫ్రెజైల్ అంటే చాలా డెలికేట్గా ఉంటాయో అటువంటి ఏరియాస్కి ల్యాండ్ స్లైడ్స్ చాలా కామన్గా వస్తుంటాయి. ద మాన్సూన్స్ హ్యావ్ బీన్ ప్రొడ్యూసింగ్ మోర్ షార్ట్ బర్స్ట్స్ ఆఫ్ ఇంటెన్స్ రెయిన్, రిజల్టింగ్ ఇన్ సమ్ సాయిల్ టైప్స్ బికమింగ్ ఈజియర్ టు డిస్లాడ్జ్. మనకి బేసిక్గా వర్షాకాలంలో అయితే ఇంక చెప్పక్కర్లేదు, మరీ దారుణంగా ఈ ల్యాండ్ స్లైడ్స్ వస్తుంటాయి. ఎందుకంటే అక్కడ ఈ రెయిన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి సాయిల్ అనేది డిస్లాడ్జ్ అయిపోతుంది. వైల్ క్వారీయింగ్, బేసిక్గా క్వారీయింగ్ అంటే తవ్వకాలు, ఓకేనా, మైనింగ్, మన తవ్వకాలు చేసేటప్పుడు ఈ సాయిల్ అనేది చాలా పొజిషన్స్ మారిపోతుంది, డిస్లాడ్జ్ అయిపోతుంది. లీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ మోనోక్రాపింగ్ హ్యావ్ కాంప్రమైజ్డ్ ఎకోసిస్టమ్స్ ఎబిలిటీ టు కోప్ విత్ చేంజింగ్ న్యాచురల్ కండిషన్స్. యాక్చువల్గా ఈ సెంటెన్స్ చాలా 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 ఇంపార్టెంట్ సెంటెన్స్గా చెప్పచ్చు. ఎందుకంటే ఈ సెంటెన్స్లో వాడు ఏం చెప్పాడు తెలుసా, రీజన్స్ చెప్పాడు అనమాట. ఎందుకు కేరళలో సిచ్యువేషన్ ఇంత దారుణమైన సిచ్యువేషన్లోకి వచ్చేసింది, వై ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ కేరళ సో హారిబుల్ అని చెప్తూ రీజన్ నెంబర్ 1 ఏం చెప్పాడంటే చూడండి, కంటిన్యూస్గా జరిగే క్వారీయింగ్ వల్ల సాయిల్ చాలా డిస్లాడ్జ్ అయిపోతుంది. ఇది రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 ఏం చెప్పాడంటే లీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ చేసుకోవడం వల్ల సాయిల్ అలాగే రివరు ఇవన్నీ కూడా చాలా జోగ్రఫికల్ కండిషన్స్ చాలా వల్నరబుల్గా మారిపోతున్నాయి. రీజన్ నెంబర్ 3 ఏమన్నాడంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, అక్కడ ఉండే సిచ్యువేషన్స్లో మనం అక్కడ హౌసెస్ అవి కట్టేసుకుంటామంటే ఆ టోటల్ కన్స్ట్రక్షన్స్ వల్ల ఇబ్బంది వస్తుంది. రీజన్ నెంబర్ 4 మోనోక్రాపింగ్. బేసికల్గా మనం ఏం చేస్తాం మీ అందరికీ తెలుసు, ఈవెన్ మన సైడ్ కూడా మనం ఏదైనా పొలంలో పంట వేసేటప్పుడు ఒక ఇయర్లో 4-5 రకాల పంటలు వేసే ప్రయత్నం చేస్తాము. మోనోక్రాపింగ్ ఎప్పుడు మంచిది కాదని మనందరికీ తెలుసు, కానీ మంచిగా బిజినెస్ అవుతుందని కానీ మనీ వస్తుందని కానీ ఇంకేమైనా రీజన్స్ వల్ల వేసిన క్రాపే మళ్ళీ వేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంటున్నాడు. ఇవన్నీ రీజన్స్ ఏం చేసాయంటే ఎకో సిస్టమ్ని పూర్తిగా పాడు చేసేసాయి. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏమైంది, మనకుండే ఎకో సిస్టమ్ సర్వనాశనం అయిపోయింది. బలంగా ఉండాల్సిన ఎకో సిస్టమ్ బలహీనంగా మారిపోయింది. దానివల్ల కొంచెం ఎక్కడైనా భారీ వర్షాలు లాంటివి పడితే దానివల్ల వచ్చే డ్యామేజ్ చాలా ఎక్కువ డ్యామేజ్ వస్తుందట. నెక్స్ట్ ఏమన్నాడో చూసినట్టయితే, ఫర్ దీస్ రీజన్స్ ప్యాటర్న్స్ ఆఫ్ ల్యాండ్ యూస్ మస్ట్ నాట్ చేంజ్. అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ యూస్ యొక్క ప్యాటర్న్స్ మనం ప్రతిసారి ఎక్కువ మార్చకూడదు. అండ్ ద స్టేట్ మస్ట్ రీస్టోర్ denuded flora and rehabilitate people in these areas to ensure that they have other opportunities for the welfare. 2 సలహాలు ఇచ్చాడు. ఇన్సేపు కూడా ప్రాబ్లమ్స్ చెప్పాడు, ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయో చెప్పాడు, ఇప్పుడు సొల్యూషన్స్ చెప్పాడు. సొల్యూషన్ నెంబర్ 1 ఏం చెప్పాడంటే ల్యాండ్ యూసేజ్ యొక్క ప్యాటర్న్స్ని మనం మరీ ఎక్కువ ఫ్రీక్వెంట్గా మార్చకూడదు అన్నాడు. సొల్యూషన్ నెంబర్ 2 ఏం చెప్పాడంటే సరే అట్లీస్ట్ అక్కడ ఉన్న పీపుల్నైనా కూడా మనం వాళ్ళ ప్రదేశాలు మార్చి వేరే చోట వాళ్ళని మనం పెట్టాలి, సేఫ్టీగా ఉండే ప్లేసెస్లో అక్కడ ఉన్న జనాల్ని మనం షిఫ్ట్ చేయాలి, అట్లీస్ట్ అదనే చేస్తే మంచిదని ఒక సొల్యూషన్ చెప్పాడు. ఇక పారాగ్రాఫ్ ఎండింగ్లో ఏమన్నాడో చూద్దాం. యాజ్ రికమెండెడ్ బై ద వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్, కేరళ మస్ట్ ఆల్సో డిక్లైన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ అండ్ దేర్ సరౌండింగ్స్. సో రీసెంట్గా ఒకరు రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఎవరంటే వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్ వాళ్ళు ఒక సలహా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఏమని రాశారంటే అట్లీస్ట్ ఎప్పటికైనా కూడా కేరళలో ఉన్న వల్నరబుల్ సిచ్యువేషన్స్ని మనం మైండ్లో పెట్టుకుని కేరళలో కొన్ని ప్లేసెస్లో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ అనేది తగ్గిస్తే బాగుంటుందని వాళ్ళు ఒక సలహా కూడా ఇచ్చారు. అండ్ కాన్స్టిట్యూట్ ఎక్విప్ స్టాఫ్ అండ్ ఎంపవర్ ఎక్స్పర్ట్ కమిటీస్. అట్లీస్ట్ ఎప్పటికైనా కూడా నెవర్ లెట్ దెన్ ఎవర్ అన్నట్టు ఇకనైనా కూడా భవిష్యత్తులో కేరళలో ఎక్కడెక్కడైతే వల్నరబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అటువంటి ప్లేసెస్లో
కొన్ని కమిటీస్ వేయాలి, ఎక్స్పర్ట్ కమిటీస్ ఉండాలన్నాడు. ఆ కమిటీస్ చేయాల్సిన పని ఏంటంటే డెలిబరేట్ ద ఫీజిబిలిటీ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ చేయాల్సిన బాధ్యత ఏంటంటే పలానా ఏరియాలో ప్రాజెక్టు కడితే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఒకవేళ ఈ ఏరియాలో ఏదైనా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే ఓకేనా, ఏదైనా ప్రాబ్లమా, ఇక్కడ ఏదైనా ఒక ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేయొచ్చా చేయకూడదా లాంటి అంశాల మీద వాళ్ళు స్టడీ చేసి అక్కడ ఫీజిబిలిటీ ఉందా లేదా అన్నది ఆ ఎక్స్పర్ట్ కమిటీస్ చెప్పాలి అంటున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడో చూడండి, లాస్ట్ సెంటెన్స్కి వస్తున్నాం మనం. మీరు చూస్తే ఇంతసేపు మనం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాము. నౌ ఈస్ టాకింగ్ అబౌట్ సొల్యూషన్ కదా. ఇండీడ్ the panel's recommendations were designed to tame the effects of unpredictable weather without also denting economic growth. But Kerala today is sliding past the point of having an option to balance development needs with environmental concerns. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఏంటంటే సార్ ఇందాక మీరు సొల్యూషన్ గురించి చెప్పినప్పుడు ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ తగ్గించాలి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తగ్గించాలి లాంటివి చెప్పారు కదా సార్, అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ లాంటివి ఆగిపోతాయో డెవలప్మెంట్ ఆగిపోయినట్టే కదా సార్ అని మీకు డౌట్ వస్తుంది. ఆ డౌట్కి ఆన్సర్ ఇక్కడే ఇచ్చాడు. వాడు ఏమన్నాడంటే ప్యానల్ ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీస్ ప్యానల్స్ ఎవరైతే ఫామ్ అవుతారో వాళ్ళు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ప్రెడిక్టబుల్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి పూర్తిగా ప్రాజెక్ట్స్ని ఆపేయడం కూడా కరెక్ట్ కాదు. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతూనే ఎన్వైర్న్మెంట్ని దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ చేయాలి అంటున్నాడు. అంటే పూర్తిగా మనం కన్స్ట్రక్షన్ మీదే ఫోకస్ పెట్టకూడదు, అలానే పూర్తిగా భయపడిపోయి ఏమీ చేయకుండా కూడా ఉండకూడదు. ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ కన్సిడర్ ద వల్నరబిలిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇన్ కేరళ. కీపింగ్ దట్ ఇన్ మైండ్ వీ ఆల్సో మస్ట్ ఫోకస్ ఆన్ డెవలప్మెంటల్ అండ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీస్. కానీ కేరళ పరిస్థితి చూస్తుంటే ఎక్కడో కొంచెం భయం వేస్తుంది అన్నాడు. బట్ కేరళ టుడే ఈస్ స్లైడింగ్ పాస్ట్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ ఎన్ ఆప్షన్ టు బ్యాలెన్స్. కేరళ ఈ బ్యాలెన్స్ చేయడంలో ఎక్కడో కొంచెం తడబడుతున్నట్టు అనిపిస్తోంది అంటున్నాడు. ఓవరాల్గా పారాగ్రాఫ్లో మనం చూసినట్టయితే కేరళ గురించి పాజిటివ్గా రాయలేదు. కేరళ చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉందని రాశాడు. కంక్లూజన్లో కూడా చివరికి సొల్యూషన్ ఇచ్చినా కూడా ఏమన్నాడంటే కానీ కేరళని చూస్తుంటే మాత్రం ఎంతవరకు ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలదో లేదో అన్న భయం వేస్తోంది అన్నాడు వాడు. సో ద పారాగ్రాఫ్ ఈవెన్ ఎండెడ్ ఇన్ ఏ పెసిమిస్టిక్ వే, సేయింగ్ దట్ దెర్ ఈస్ ఎ ప్రాపర్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్, బట్ స్టిల్ ఇట్స్ నాట్ వెరీ ష్యూర్ వెదర్ కేరళ కెన్ హ్యాండిల్ దిస్ క్రైసిస్ ఎఫెక్టివ్లీ ఆర్ నాట్. ఓవరాల్గా ఈ పారాగ్రాఫ్ అందరికీ అర్థమైంది కాబట్టి 2-3 సింపుల్ పాయింట్స్ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, this article is basically about the recent landslide that killed many people in Kerala. Number 2, what are the basic reasons behind this incident? Number 1, continuous rainfalls which lead to triggering of landslides. In addition to that, there are some rivers in Kerala which flow downstreams and naturally they carry a lot of debris and sediment into villages, and that's a serious problem. But logically, if you observe, what are the basic roots of the problem? Problem number 1, it has been time and again observed that Kerala has constantly been focusing on a lot of engineering and infrastructural activities whereby which the land is damaged. Monocropping is one reason which has led to the degradation of the quality of the soil, and many more other factors have led the soil and led the sand to become more and more vulnerable, and because of all these factors the land has basically lost its innate ability to handle a crisis like this. So there are 2 immediate solutions. Solution number 1, some expert panels should be set up at the soonest, and these panels must constantly work on where the constructions can be done and where the constructions cannot be done, and also the people living in these sensitive vulnerable areas must be taken to a better safer place so that at least they can live their life in peace. But still, despite the fact that there are many suggestions and solutions, at present the Kerala looks weak, fragile, vulnerable. This is about the article today. I'm sure that everybody understood this article. If you finish watching this video, ఒకసారి వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత
ఒకసారి మళ్ళీ మీ దగ్గర హిందూ పేపర్ ఉంటే ఈ ఆర్టికల్ చదవండి. బిఫోర్ వి ఎండ్ ద సెషన్, ఈ ఆర్టికల్లో మనకి చాలా చోట్ల కొన్ని ముఖ్యమైన వొకాబులరీ వచ్చాయి. అవి కూడా ఒకసారి చూసేద్దామా? వొకాబులరీ ఆఫ్ ద డే చూద్దాము. ఈ ఆర్టికల్లో మనకి చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే వచ్చేసాయి. అవి ఏంటో చూద్దాం. స్టార్టింగ్లోనే వచ్చింది మనకి గుర్తుంది, హెడ్లైన్స్లో వల్నరబుల్ అనే వర్డ్ వచ్చింది. ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ వల్నరబుల్. వల్నరబుల్ అంటే చాలా బలహీనమైన, వెరీ వీక్. అన్ప్రెసిడెంటెడ్ అంటే సంథింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ నెవర్ బిఫోర్. గతంలో ఎప్పుడు కని విని ఎరుగని అంటాం కదా, అన్ప్రెసిడెంటెడ్. ప్రెసిపిటేట్ అంటే కాజ్ సంథింగ్ టు హ్యాపెన్, ప్రేరేపించడం అని కూడా అంటాం. కెలామిషస్, మీకు కెలామిటీ అంటే తెలుసా? న్యాచురల్ కెలామిటీ, ప్రకృతి విపత్తు, వైపరీత్యం. సో కెలామిషస్ అంటే డేంజరస్ అని రాయండి. బేరింగ్ ద బ్రంట్ అంటే శిక్ష అనుభవించడం. బేరింగ్ ద బ్రంట్ అంటే టేక్ ద పనిష్మెంట్. ట్రిగ్గర్ అంటే రెచ్చగొట్టడం, ప్రొవోక్. ఇన్సెంటివైజర్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సపోర్ట్. ఈ స్ప్రింగ్స్ అనేది వాటర్కి వాడతాము, ప్రవహించడం, ఫ్లో అవ్వడం. షియర్ అంటే కంప్లీట్ అమ్మ. షియర్ అంటే అబ్సల్యూట్, కంప్లీట్ అంటాం. స్వీప్ అంటే కూడా ప్రవహించడం అంటాం. సెడిమెంట్ అన్న డెబ్రిస్ అన్న ఒకటే. భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు చాలా వేస్ట్ మెటీరియల్స్ అంతా కూడా మనం డెబ్రిస్గా పిలుస్తాం. కాంపౌండెడ్ అంటే బాగా పెరగడం, ఇంక్రీజ్. స్ట్రిప్ స్వాట్స్, యాక్చువల్గా స్ట్రిప్ అంటే పాడు చేయడం. స్వాట్స్ ఆఫ్ అంటే చెప్పాను గుర్తుందా? స్వాట్స్ ఆఫ్ అంటే ప్లెంటీ ఆఫ్. హ్యూమస్ అన్న కూడా మనం ఇందాక చెప్పుకున్న డెబ్రిస్లా వస్తుంది. పెక్యులియారిటీస్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటే ఏమంటాం? పెక్యులియారిటీస్ అంటాం. ఇట్ ఈస్ ఎవిడెంట్ అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. ప్రామినెంట్లీ అంటే వెరీ ఇంపార్టెంట్లీ. రికరెన్స్ అంటే రిపీటెడ్గా జరిగేదాన్ని రికరెన్స్ అంటాము. ఆఫ్ గాడ్ అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్, లేదంటే ఇన్ ఏ బ్యాడ్ షేప్. రికరింగ్ మళ్ళీ వచ్చింది, రిపీటెడ్గా జరగడం. యాబ్జెక్ట్ అంటే కటిక పేదరికం అంటాం. మనం మామూలుగా యాబ్జెక్ట్ పోవర్టీ అంటాం. ఏమంటాం? యాబ్జెక్ట్ పోవర్టీ అంటే కటిక పేదరికం అంటాం మనం. ఫ్రెజైల్ అంటే చాలా బలహీనమైన, వెరీ వీక్, వెరీ డెలికేట్. డిస్లాడ్జ్ అంటే చేంజ్ ద పొజిషన్, స్థానం మారిపోవడం. క్వారింగ్ అంటే తవ్వకాలు, డిగ్గింగ్. లీనియర్ అంటే ఒక ఆర్డర్లో, సిరీస్లో. మోనోక్రాపింగ్ అంటే ఒక పంటే మళ్ళీ మళ్ళీ వేయడం. డెలిబరేట్ అంటే డిస్కస్, థింక్. ఫీజబిలిటీ అంటే ప్రొబాబిలిటీ. ఫీజబిలిటీ అంటే ప్రొబాబిలిటీ, ఛాన్సెస్. డెంటింగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే తగ్గించడం, డిస్కరేజ్. కన్సర్న్స్ అంటే ప్రాబ్లమ్స్. చాలా వొకాబులరీ నేను ముందే చెప్పాను ఈ ఆర్టికల్లో. ఈ ఆర్టికల్ యాక్చువల్గా ఆలోచిస్తే ఈజీయే, ఎందుకంటే హీఈస్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద సిచ్యువేషన్ ఇన్ కేరళ. But if you observe carefully, there are 30 beautiful vocabulary that came on today's article. My dear friends, I hope everybody understood this. My only suggestion to all of you is, once you complete watching the video, take the today's Hindu paper and go to the editorial column. Read this article about Kerala's vulnerable situation in the recent times and the reasons behind it and the solutions to this problem. I hope everybody understood the explanation. I believe that the session is useful and interesting. Wish you good luck. Keep reading English newspaper regularly to improve your language proficiency. Also make good notes of the running notes, the vocabulary that I have presented here. All the best.